మా షిప్ ఎక్కడైనా యాంకర్ అయినప్పుడు లేదంటే ఏదైనా పోర్ట్కి రీచ్ అవుతున్నప్పుడు దగ్గరలో ఉన్న చిన్న చిన్న బోట్లు, ఫిషింగ్ బోట్లు లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని అనుమానాస్పదంగా ఉంటాయన్నమాట. అందులో దొంగలు ఉండొచ్చు. కొన్ని పేద దేశాలలో ఎలా ఉంటుందంటే షిప్ రాగానే వెంటనే షిప్లోకి ఏదో విధంగా ఎక్కుతారు. యాంకర్ చైన్ ద్వారా కానీ వాళ్ళే తాడ్లు షిప్ మీదకి వేసి షిప్ మీదకి వచ్చేసి పెయింట్ డబ్బాలు, ఏమైనా కాస్ట్లీ ఐటమ్లు, బ్రాస్ ఐటమ్లు ఏమైనా ఉంటే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము. కొందరేమో షిప్లోనే ఉండిపోతారు, కొన్ని నెలలు ఉండి మళ్ళీ ఈ షిప్ ఏదైనా మంచి కంట్రీకి వెళ్తే అక్కడ దిగిపోవడము, స్టో అవే అని అంటారనమాట. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో అప్రమత్తంగా ఉండాలి, ఏ చిన్న బోట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ మధ్య మహారాష్ట్ర రాయగఢ్ డిస్టిక్ కోస్టల్కి 2 నాటికల్ మైల్స్ దూరంలో అనుమానాస్పదంగా ఒక చిన్న బోట్ వచ్చిందనమాట. సో మొత్తం జిల్లా మొత్తం అప్రమత్తమయ్యి భద్రతను పెంచిళ్ళు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆ బోటు దగ్గరికి వెళ్ళి బాంబు స్క్వాడ్ తోటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. అది పాకిస్తాన్ నుంచి వచ్చిందేమో అని డౌట్. ఎందుకంటే ఈదురుగాలులు ఇంకా వర్షం ఎక్కువ అయ్యేసరికి అప్పుడప్పుడు కంట్రోల్ తప్పి కొన్ని బోట్లు అలా వస్తూ ఉంటాయి అనమాట. ఆ విధంగా వచ్చిందని ఒక డౌట్. ఎందుకు ఇంత కేర్ తీసుకుంటామంటే మీ అందరికీ తెలిసిందే, ముంబైలో 26/11 అప్పుడు ఎలా అటాక్ జరిగిందో వాళ్ళు బోట్ల ద్వారానే వచ్చి ఈ అటాక్లన్నీ చేశారనమాట. సో ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే అది సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి జాగ్రత్త తీసుకోవాలి.